నేను కలుపుకునే ముందే వాళ్ళందరూ నన్ను వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకులాగా, కొంతమంది చిన్న కొడుకులా, కొంతమంది అన్నలాగా, కొంతమంది తమ్ముళ్ళలాగా. అరే మేము పోవాలి, ఈయనతో కూర్చొని మాట్లాడాలంటే ఎట్లా అనేది ఆలోచన లేదు. డైరెక్ట్ గా నా ముందుకు వచ్చి కూర్చొని, సార్ నాకు ఇది చెయ్యి, అది చెయ్యి, నువ్వు చేస్తావా ఏవా, నన్ను కూర్చొని ఒత్తి నాతో నా పని చేయించుకునే ఫ్రీడమ్ వాళ్ళకి. ప్రతి ఒక్క స్టెప్ నేను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసే, నేను జనాలకు హెల్ప్ చేసుకుంటూ నేను ముందుకెళ్ళి ఇంకా ఈ రోజు ఊరికి చేస్తా, రేపు మండలానికి చేస్తా, అదే విధంగా కాన్స్టిట్యున్సీకి. వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. తండ్రికి ఇచ్చిన మాట కోసం గ్రామ సర్పంచ్ గా మరింత సేవ చేయడానికి గ్రామం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఈ రోజు నామినేషన్ దాఖలు చేసిన ఆశదీప్ రెడ్డి గారితో మనం ఉన్నాం. వారి నుండి కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ముందుగా అన్న మీకు నమస్తే. నమస్తే ప్రసాద్ గారు. చెప్పండి, ఈ రోజు గ్రామ సర్పంచ్ గా మీరు ఏదైతే నామినేషన్ చేసి ప్రచారం మొదలు పెట్టిన క్రమంలో గ్రామ ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మీకు? లాస్ట్ 2 years నుంచి కూడా మా ఊర్లో ప్రతి ఒక్క చిన్న దానికి కూడా నేను అవైలబుల్ ఉండడం జరిగింది. అదే కాకుండా ఊర్లో ఉన్న వర్క్స్, ఇప్పుడు సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, స్కూళ్ళలో ఇప్పుడు ప్రైమరీ హై స్కూల్లో మనం సైన్స్ ల్యాబ్ కానీ, అదేవిధంగా టెంపుల్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్, చిన్న చిన్న ఫంక్షన్ హాల్స్, ఇలాంటివి ప్రతి ఒక్క దాంట్లో నేను చేయడం జరిగింది. సో జనాలకి అరే ఈ పిల్లగాడు వస్తే రేపు పొద్దున తప్పకుండా ఇంకా మంచిగా చేస్తాడు అనేది ఒక రెస్పాన్స్ వాళ్ళ దగ్గర నుంచి నాకు వస్తుంది. ఆ రెస్పాన్సే నన్ను ఇంకా కొంచెం బూస్టప్ చేస్తుంది. అరే ఏమంటారు, ఎంకరేజ్మెంట్, అదొక ఎంకరేజ్మెంట్ అయిపోయింది నాకు. మా ఊర్లో ప్రజల వల్ల నాకు ఇంకా మంచి చేయాలి అనే కోరిక ఇంకా పెరుగుతుంది, వాళ్ళు ఇచ్చే ఎనర్జీ. అదే కాకుండా మీరు ఈరోజు నిన్ననే అనుకుంటాను, నిన్ననే ఒక మీటింగ్ పెడితే నిన్న అందరు ఆడవాళ్ళు వచ్చి కూడా మమ్మల్ని, సార్ మీరు పవర్ లేకుంటే అంటే ఎలాంటి పోస్ట్ లేకుండానే మీరు ఇవన్నీ చేసారు, రేపు పొద్దున పోస్ట్ వచ్చినాక మళ్ళీ మారిపోతారా, పోస్ట్ కోసమే ఇవన్నీ చేసిరా, లేకపోతే మారిపోతారా, లేకుంటే ఇలానే సేవలు ఏమైనా చేస్తారా అనేది వాళ్ళకు కూడా ఒక డౌట్ వచ్చి. అయితే నేను ఒకటి చెప్పిన, అమ్మ రాజకీయమే నేను చేయాలనుకుంటే, పైసలే సంపాదించుకోవాలంటే పెద్ద పోస్ట్ ఏదైనా పోతుంది. పెద్ద పోస్ట్ పోవాలని నా చుట్టూ ఉన్న కార్యకర్తలు కానీ, మా ఊరు పెద్దలు కానీ, వేరే మండలంలో పెద్దలు కానీ అందరూ కూడా ఏమన్నారు, అరే నువ్వు ఇది కాదు, నెక్స్ట్ పోస్ట్కి ఏదైనా ట్రై చేద్దు, పెద్ద పోస్ట్ అంటే. లేదు, నేను చిన్న స్థాయి నుంచి, ఫస్ట్ స్టెప్ నుంచి నాకు ప్రజల్లో ఉండాలని, చిన్న స్థాయి నుంచి ఎదుగుతా, నాకు ప్రతి ఒక్క చిన్న ప్రాబ్లమ్స్ కూడా నాకు తెలవాలి. రేపు పొద్దున నేను ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా నాకు గ్రౌండ్ వర్క్ అనేది ఉండాలి. నేను డైరెక్ట్ గా వెళ్ళి ఒక దగ్గర పెద్ద స్థాయికి వెళ్తే నాకు ఐడియా ఉండదు, నాకు అవగాహన ఉండదు. ఇప్పుడు చిన్నపిల్లలుగా నేను ఎల్కేజీ తీసుకుపోయి డైరెక్ట్ 10th లో చదువుతా, మనకు అది అర్థం కాదు. అలా నేను ఉండొద్దు. నేను గ్రౌండ్, నేను ఎల్కేజీ చదువుతా, ఫస్ట్ క్లాస్ చదువుతా, 5th క్లాస్ చదువుతా, ప్రతి ఒక్క స్టెప్ నేను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసే, నేను జనాలకు హెల్ప్ చేసుకుంటూ నేను ముందుకెళ్ళి ఇంకా ఈరోజు ఊరికి చేస్తా, రేపు మండలానికి చేస్తా, అదే విధంగా కాన్స్టిట్యున్సీకి చేస్తా. ఇప్పుడు తాండ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఆశదీప్ రెడ్డిని కుటుంబ సభ్యునిగానే చూస్తారు. మీరు కూడా అట్లాగే వెళ్ళిపోతారు, ప్రతి ఒక్కరిని పేరు వెళ్ళడం, వరుసలతో వెళ్ళడం గ్రామంలో చాలా అరుదు, అంటే చాలా జనరల్ గా జరిగేది. మీరు ఎక్కడో హైదరాబాద్ లో ఉండి వచ్చారు కదా, సో పుట్టింది ఎక్కడే అయినా కూడా గ్రామ ప్రజలతో ఎందుకు అంత మీరు ఆ ప్రేమతో ముందుకు వెళ్తున్న తరుణంలోని గ్రామకి మరింత సేవ చేయాలని గ్రామ సర్పంచ్ గా మీరు నామినేషన్ ఇచ్చారంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఫస్ట్ మెయిన్ గా మీరు అడిగిన పాయింట్ ఫస్ట్ ఏంటంటే, అందరితో అంత రిలేషన్ ఎట్లా కలుపుకుంటున్నాం. నేను కలుపుకునే ముందే వాళ్ళందరూ నన్ను వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకులాగా చూస్తారు, కొంతమంది చిన్న కొడుకులా, కొంతమంది అన్నలాగా, కొంతమంది తమ్ముళ్ళలాగా. అట్లా వాళ్ళకి అదొక బాండింగ్ క్రియేట్ అయిపోయింది మా మధ్యలో. అరే మేము పోవాలి, ఈయనతో కూర్చొని మాట్లాడాలంటే ఎట్లా అనేది ఆలోచన లేదు. డైరెక్ట్ గా నా ముందుకు వచ్చి కూర్చొని, సార్ నాకు ఇది చెయ్యి, అది చెయ్యి, నువ్వు చేస్తావా ఏవా, నన్ను కూర్చొని ఒత్తి నాతో నా పని చేయించుకునే ఫ్రీడమ్ వాళ్ళకి అడుగుతుంది. నాకు కూడా వాళ్ళకి ఎటువంటి, ఇప్పుడు ఒక మనిషి వస్తాడు, సార్ నాకు కాలు బాగాలేదు, నేను హైదరాబాద్ పోయి చూపించుకుంటా, నాకు బస్ కిరాయి పైసలు కావాలంటాడు. పెద్ద మనిషి, నేను ఆయనకి ఒక 100 రూపాయలు 200 సాయం చేసేటప్పుడు నేను ఆయన పెద్ద మనిషికి ఏం చెప్తాను, పెద్ద మనిషి నీకు ఇస్తున్నా నేను, కానీ నువ్వు హైదరాబాద్ పోయి చూపించుకోవాలి, మందో కిందో చెట్టు కింద కూర్చుంటే మీ ఆమె దిక్త చూడంటారు. అట్లా నేను ఫస్టే వాళ్ళకి ఓ మాట, మంచి మాట చెప్పే, ₹1 ఇచ్చి వాళ్ళని కాళ్ళు కానీ ఏదైనా ప్రాబ్లం, హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ నేను వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. సో అదే విధంగా వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు
వాళ్ళకి కూడా ఒక కొడుకుంటే ఎట్లా అయితే హెల్ప్ చేస్తాడో ఆ పొజిషన్ నేను తీసుకున్నా. సో ఆ ఫ్రీడమ్ నాకుంది, వాళ్ళకి కూడా ఆ ఫ్రీడమ్ ఉంది నాతో మాట్లాడడం. కాయితీ ఆశ్రఫ్ రెడ్డి గారు తాండా గ్రామంలో ఇనామాస్గా చేయాలనుకున్నారు గ్రామ ప్రజలందరూ. బీఆర్ఎస్ బీజేపీ అలవెన్స్ లో వాళ్ళు కూడా పోటీలో దిగారు. రేపు వాళ్ళని ఎట్లా ఎదుర్కొతున్నారు? బీఆర్ఎస్ ఆల్రెడీ లాస్ట్ 5 years కూడా వాళ్ళే ఉండే, సో దానికి వ్యతిరేకత ఉందన్నందుకే మనకి ఈరోజు ఎమ్మెల్యే ఎలక్షన్లలో మనం చూసింది. నెక్స్ట్ బీజేపీ అంటే అది నేను ఏం చెప్పలేను దానికి. వాళ్ళిద్దరు కలిసి ఈరోజు కూటమిగా మారి, ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలి, ఎప్పుడు ఏదైనా పొజిషన్ కావాలి, అటు పోయి ఇప్పుడు కాంగ్రెస్ వాడు ఉండొద్దు అనేది వాళ్ళు మెంటల్గా ఒకటి ఫిక్స్ అయ్యి అట్లా కూటమిలు పెట్టి కాదు. మళ్ళీ ఎందుకో ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు ఇద్దరు కలిసి ఒకటే క్యాండిడేట్ ఎందుకో నిలబెట్టాలి, ఇవాళ ఎందుకు ఒకటే. మళ్ళీ నువ్వు ఆచారాన్ని అక్కడ జయపాల్ యాదవ్ అని ఇద్దరిని నిలబెట్టకపోతే ఎవరన్నా ఒకరు గెలుసు కదా, మళ్ళీ ఎందుకు ఇద్దరిని నిలబెట్టి ఆ రోజు ఇంకో కలవలేదు, ఈ రోజు ఎందుకు కలిసి ఎటు పోయి అవతలకి ఇవ్వద్దు, మళ్ళీ మా కాడికి వస్తే మేము దోచుకోవచ్చు. మళ్ళీ ఆ రియల్ ఎస్టేట్ దందాలు చేసేటోళ్ళ కాడ మళ్ళీ 100 10 రూపాయలు 10 రూపాయలు తీసుకురావాలి, మేము తినాలి కానీ ఊరికి ఏం చేయదు. అట్లా ఎంత డెవలప్ అవుతున్నా మన ఊరు, అల్లకిలో రూపాయి తెస్తలేరు, ఊర్లో పెడతలేరు, ఎంత దూరం జోబులకే పోతుంది వాళ్ళకి. ఈరోజు నేను ఒకటే అడుగుతా, లాస్ట్ 10 ఏళ్ల కింద ఉన్నోడికి ఈ రోజుకి, అంటే ఈ పాలిటిక్స్ లో సర్పంచ్కి అనుకుందాము, లేకపోతే వేరే వ్యక్తికి అనుకుందాము, ఒక వార్డు మెంబర్, వేరే ఎంపీటీసీ జెడ్పీటీసీ, వాళ్ళ విధానం మొత్తం చేంజ్ అయిపోయింది. ఈరోజు రౌడీ రాజకీయం నడుస్తుంది ఇక్కడ చూసినా మనం. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మంచితనమే, రౌడీజమే మంచితనం లాగా వాళ్ళు ఒక మెంటల్ క్రియేట్ చేసుకోరు. ఒక 4 5 పోయి తప్పుని ఒక 10 సార్లు చెప్పేసరికి అది నిజం అనుకుంటారు. వాళ్ళు కూడా అది ఒక భ్రమలో ఉన్నారు. తప్పుని వాళ్ళే 10 సార్లు ఇది కరెక్ట్ అనుకుని వాళ్ళు అది కరెక్ట్ అనుకొని నమ్ముతారు. కానీ అది చూసే జనాలకు తెలుసు వాళ్ళు ఎంత దుర్మార్గులో తెలుసు, వాళ్ళు చేసేది ఎంత తప్పు అనేది తెలుసు. అలాంటి విషయాలు అనేది జరగదు. ఈరోజు మా ఊర్లో ఎందుకు ఇనార్మస్ గా తీసుకుందాం అనుకున్నారంటే మనం చేసే పని వాళ్ళకి నచ్చింది. రేపు పొద్దున వచ్చి ఈయన ఏం చేస్తాడు అనే దానికంటే ఆల్రెడీ చేసినే నా కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా, నేను ఎందుకు ఏదో ఆ పిల్లగానికి. నువ్వు ఎన్నో ఉంటావు, వచ్చినావు ఈరోజు పట్టపట్టలు నిలబడ్డావు, నువ్వు ఒక పిల్లగాని మీద నిలబడి నేను ఇది చేస్తా అది చేస్తా ఈడ చేస్తా అది చేస్తా, అరే నువ్వు మస్తు చెప్తావు. నీ చుట్టూ ఉన్నటువంటి బీజేపీ టీఆర్ఎస్ ఆల్రెడీ రాజ్యం వేయలేదు, మన 5 ఏళ్ళు ఏరేరు ఊరిని, మళ్ళీ ఏం చేయలేదే. మా ఊరి ముందర గేట్ కాడ ఎన్నో 100 ప్లాట్లు ఉన్నాయి, మళ్ళీ ఇయ్యలేదు కదా అందరికి. ఇల్లు లేనందుకు ఎందుకు ప్లాట్ ఇయ్యలేదు, ఎవరికి అన్యాయం ఎందుకు జరిగింది, దాన్ని ఎందుకు సొల్యూషన్ తీసుకురాలేదు. హాస్పిటల్ పడవ పడింది, ఎందుకు దానికి రిపేర్ చేయలేదు. మళ్ళీ కేసీఆర్ ఎందుకు మా స్కూల్కి 5 కోట్లు ఇవ్వలేదు, సీఎం ఎందుకు 5 కోట్లు, మా రేవంత్ అన్న దగ్గర ఎందుకు 5 కోట్లు తీసుకోరు. అలా రేపు పొద్దున అయితే మీరు చదవరా, బీజేపీ టీఆర్ఎస్ పిల్లలు చదవరా మా స్కూళ్ళల్లో? అదేమి పార్టీకి సంబంధించి గ్రామానికి సంబంధించిన స్కూల్ కూడా కాదు, అది చుట్టుపక్కల ఉన్న చాలా గ్రామాల్లో కూడా ఒక్క ఊరికి కాదు కదా. అవును, నువ్వు చెప్పు, ఇలా తాండ్ర కోసం కాదు ఆయన ఇచ్చింది, అది ఎన్ని చుట్టుపక్కల విలేజెస్, 10 విలేజెస్ కి ఇది హెడ్ క్వార్టర్ స్కూల్ అవుతుంది. ఎంత ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, వాళ్ళ పేరెంట్స్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా ఒక షాప్ పెట్టుకున్నాం స్కూల్ ముందు అనుకో, వానికి ఎంత బిజినెస్ అయితే ఉపాధి ఉంటది, ఫ్లో ఉంటది, చాలా మంచిగా ఉంటది. అది అటువంటిది ఏంది లేదు. నీకు ఎటు పోయి కాంగ్రెస్ వాడు కావద్దు, వాడు చేయొద్దు, ఏంది చేయొద్దు. ఇప్పుడు రేషన్ కార్డులది కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డులని మాట్లాడుకుందాం. రేషన్ కార్డులు ఎన్ని వచ్చినాయి తెలుసా? గవర్నమెంట్ నుంచి అప్లై చేసుకునేది అంటే గ్రామ పంచాయతీకి వచ్చిన 35 రేషన్ కార్డులు వచ్చినాయి. అదే విధంగా డైరెక్ట్ ఒక ఇంటి వ్యక్తి పోయి అప్లై చేసుకుంటే 45 రేషన్ కార్డు వచ్చింది. అదే విధంగా ఇందిరమ్మ ఇల్లులు అనుకుంది, ఇందిరమ్మ ఇల్లులు 27 ఇందిరమ్మ ఇల్లు ఫస్ట్ విడతల శాంక్షన్ అయింది. 24 ఆల్రెడీ సగానికి వర్క్ స్టార్ట్ చేసి వాళ్ళకి పైసలు కూడా పడడం జరిగింది. ఇంకొక 3 వాళ్ళ దగ్గర ఫండ్స్ లేక అవి స్టార్ట్ చేసుకోలేదు. సెకండ్ విడత ఇప్పుడు నేమ్స్ తీసుకొని పంపియండి, దాన్ని కూడా ప్రాసెస్ చేసేద్దాం అంటారు. అంటే ఇంకొక 30 ఇల్లు రెడీ కానీ నేను చూస్తుంటే వచ్చే సంవత్సరం వరకు ఊర్లో ఇల్లు లేనట్టు ఉండనే ఉండడు. ఇంతకంటే ఇంకా డెవలప్మెంట్ ఏం కనబడుతుంది? దేనికి వేస్తారు జనాలు? బీజేపీ టీఆర్ఎస్ దేనికి వేస్తారు? నువ్వు ఏం డెవలప్మెంట్ చేసి చెప్పు. అరే పండుకున్నోనికి పైసలు ఇచ్చే, కూర్చున్నోనికి పైసలు ఇచ్చే, లేచినోనికి పైసలు ఇచ్చే, రౌడీలకి పైసలు ఇచ్చే. నువ్వు పైసలు ఇస్తేనేనా జనాలకు పైసలు ఇచ్చి మభ్య అంటే వేరే దగ్గర నుంచి బ్యాంకులకి అప్పులు చేసుకురావాలి, రాష్ట్రాన్ని దోచేయాలి, దోచేసి ఇందో 2000 నువ్వు తీసుకో, 2000 నువ్వు తీసుకో, నేను మంచిగా ఉన్నాను చెప్పు. పద్ధతేనా? అంటే అభివృద్ధి లేకుండానే వీళ్ళు రాజకీయం చేయాలనుకుంటున్నారు. అభివృద్ధి ఎక్కడ? అరే నేనేమడుగుతున్నా, నీకు నిజంగా ఉంటే భూమి రేటు పెరిగితే అభివృద్ధి, లేకుంటే పిల్లలు ఎడ్యుకేషన్ గా పెరిగితే అభివృద్ధి? చెప్పండి. మనం ఇంట్లో మన పిల్లగాన్ని
చిన్నప్పటి నుంచి రియల్ ఎస్టేట్ చేయమని పంపుతామా, లేకుంటే స్కూల్ పోయి చదువుకొని బాగుపడమని చెప్తాం? చదువుకోవాలి 100% కదా. మనం చదువుకుంటే మనకి ఎంత నాలెడ్జ్ వస్తుంది. గవర్నమెంట్ జాబ్ రావచ్చు, ప్రైవేట్ జాబ్ రావచ్చు, వాడి భార్య పిల్లలు ఎంత హ్యాపీగా బతకొచ్చు. నువ్వు రియల్ ఎస్టేట్ ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. రోజు మనమైతే ఫస్ట్ క్లాస్ పిల్లలని నువ్వు పొలాల పొంటి తిరుగు, ప్లాట్ల పొంటి తిరుగు, నువ్వు అమ్మకరా పోయేదని అయితే పంపరు కదా. వ్యవసాయం నేర్పిస్తాం, చదువుకోవడం నేర్పిస్తాం, బాధ్యత నేర్పిస్తాం, సొసైటీలో ఎట్లుండాలో నేర్పిస్తాం. అవన్నీ వాళ్ళ దగ్గర లేవు. వాళ్ళు ఏం నేర్పిస్తలేరు. వాళ్ళకి ఎందుకు ఆ నాలెడ్జ్ లేదో నాకు అర్థమవుతలేదు. ఈ రోజు ఈ మా ఊర్లో ఎలక్షన్ జరగనమని అన్యాయమైన ఎలక్షన్ ఇది. అసలుకి 2 పార్టీలు కలిసి నువ్వు ఎన్నికలు ఉంటే మళ్ళీ ఎందుకు నువ్వు 2 పార్టీలు కూడా పెట్టుకోవాలి? నువ్వు ఊర్లలో నువ్వు పైన పెట్టుకున్నాను అంటే నువ్వు పైన డిక్లేర్ చేయండి మీ స్టేట్ గవర్నమెంట్ నుంచి, మేము అన్ని గ్రామ సర్పంచ్లు మేము ఇట్లా చేస్తున్నామని సెంట్రల్ నుంచి ఒక నోటీస్ తీసుకురండి. నువ్వు ఊర్లలో ఇది చేసేది ఏంటి? అది అన్యాయమే. అంటే ఒక వ్యక్తిని నువ్వు ఇండైరెక్ట్ గా మెంటల్ గా నువ్వు టార్గెట్ చేస్తున్నట్టే కదా. అంటే ఎవరిని మభ్య పెట్టడానికి రాజకీయం చేస్తారు? జనాలని మనకు క్లియర్ విజన్, జనాలని పిచ్చోళ్ళని చేయడానికి మనకు తెలుస్తుంది. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. జనాలు కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా టిఆర్ఎస్ లో ఆయన ఒక వ్యక్తి ఉండొచ్చు, పోయిన 5 ఏళ్ల కింద ఆయన ఉంటే ఆయన చుట్టుపక్కల 5 మనుషులకి సాయం చేస్తే ఆ 5 మనుషులు ఈరోజు ఆయన ఎట్టు ఉండొచ్చు. అది చూసి ఇంకోటి జనాలు ఎప్పుడైనా గుర్తించుకోండి, ఆ 5 మనుషులకు సాయం చేస్తే ఊరు బాగుపడదు. 500 మంది, 5,000 మంది, 5 లక్షల మంది ఇట్లా సాయం చేసుకుంటే పోతేనే ఒక ఊరు, ఒక మండలం, ఒక జిల్లా అనేది బాగుపడుతుంది. ఈ చుట్టూన్న వాళ్ళే బతకాలంటే ఇంక ఊరేం కావాలి, ఇంక దానికి ఊరెందుకు? ఆర్షదీప్ రెడ్డి గారు ఒక విజన్ తోనే ఈ గ్రామ సర్పంచ్ గా నామినేషన్ వేశారంటే మీరు ఏం చెప్తారు? 100% విజన్ లేకుండా నామినేషన్ వేయలేదు. 100% రేపొద్దున నేను గెలిచినాక నాకు ఊరికి ఏమేమి చేస్తానని నాకు ప్రతి ఒక్క పాయింట్ నాకు దగ్గర రెడీ ఉంది. నేను ఒకటే చెప్తా, కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పవర్ ఉంది. ఈ రోజు రూలింగ్ పార్టీలో పవర్ ఉంటే మనం సర్పంచ్ గెలిస్తే ఎన్ని ఫండ్స్ తెచ్చుకోవచ్చో ఈ రోజు నేను చెప్పనవసరం, నా నోట్తో మీ అందరికీ కూడా అవగాహన ఉంది, జనాలకు అవగాహన ఉంది. అరే రేపు పొద్దున అడిగి పోయి మనం ఒక ఫండ్ అడుగుతాం, ఒక సీసీ రోడ్ అడుగుతాం. ఇప్పుడు సీసీ రోడ్లు అంత స్టేట్ అంతా వస్తాయి. నేను ఇంకో 2 రోడ్లు అయితే ఎక్కువ తెచ్చుకోగలుగుతా కదా. నాకు ఆ స్టామినా ఉంది, ఆ శక్తి ఉంది, వాళ్ళతో ఆ అనుబంధం కూడా ఉంది. అదే కాకుండా ఇంకొక ఫండ్ హాస్పిటల్ అన్న ఇట్లా అని ఏదన్నా అడే ప్రతిదీ సీఎం కాడికి పోయి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఎమ్మెల్యే సార్లు ఉన్నాడు. నాకు ఎమ్మెల్యే సార్కి నేను ఎంత కష్టపడ్డానో మీ అందరికి తెలిసిన విషయం. ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంత కష్టపడ్డా, ఎంపీ ఎలక్షన్లలో ఎంత కష్టపడ్డానో వాళ్ళందరూ మనకు సాయం చేస్తారు. వీళ్ళెవరిని కష్టపడ్డారు చెప్పండి? వాళ్ళ ఎమ్మెల్యే ఎలక్షన్లలో వాళ్ళకి వచ్చిన 200-300 ఓట్లు వచ్చినాయి. వాళ్ళ ఎమ్మెల్యే కాడికి పోయి ఏమని అడిగితే వాళ్ళ ఎమ్మెల్యే ఏ స్టేజ్ లో కూడా లేడు కదా ఆయన. మళ్ళీ వాళ్ళు ఏ రకంగా ఊటి డెవలప్ చేద్దాం అనుకుంటారు? అసలు అది ఏం విజన్? అంటే జనాలను మోసం చేసే విజనే కదా. ఆర్షదీప్ రెడ్డి గారు దాదాపు 4 సంవత్సరాల నుంచి సామాజిక సేవల్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. సో అలాంటి సేవలు ఈ గ్రామ సర్పంచ్ గా మీకు ఏమన్నా తోడ్పడతాయా? 100 నేను ఒక సర్పంచ్ కావాలనో, ఒక రాజకీయ నాయకుడు కావాలనో, ఒక నేను వచ్చిందన్నప్పుడు అట్లా పెట్టుకొని రాలేదు. నేను ప్రజాసేవ చేయడానికి రాను. ఈ రోజు ప్రజాసేవ అంటే ఏమైపోయింది? నేను నిలబడకపోతే మళ్ళీ దొంగల చేతుల గ్రామం పోతే నేను చేసింది పోతుంది, నేను చేయాలనుకున్నది కూడా పోతుంది. అవునా కదా? ఈ రోజు నేను ఈ కుర్చీ నేను తీసుకోలేదు అనుకో, ఆ కుర్చీ ఏ దొంగన తీసుకోవచ్చు, ఏ దొరన తీసుకోవచ్చు, ఏ దుర్మార్గుడని తీసుకోవచ్చు. అది ఇంకా మనం ఏం మాట్లాడలేదు. ఇంకా నువ్వు దాన్ని ఎదురించి మాట్లాడితే నీ ఇంటికి కరెంట్ ఉండదు, ఎదురించి మాట్లాడితే నీ ఇంటికి నీళ్ళు ఉండదు. ఇలా అట్లా అయిపోయినాయి సమాజం. నేను ఏం చేద్దాం? ఎంతమంది ఇంట్లోకి వైర్ కనెక్షన్ లేదు. ఈరోజు ఒక గేర్లకు పోతే, ఆడ ఎస్టీ గేర్లకు పోతే మొత్తం తీగల పోంటి చెట్లు పెరిగినాయి, కరెంట్ తీగల పోంటి. అది కట్ చేసేటప్పుడు కూడా అన్ని అట్లనే మెయింటైన్ చేస్తున్నారు. అంటే రోడ్ పోంటి మొత్తం చెట్లే పెరిగి. ఈ రోజు మీకు తెలుసు తాండర్ గేట్ కాడ ఎన్ని యాక్సిడెంట్లు అయితే, యాక్సిడెంట్ హబ్ అయిపోయింది నా తాండర్ గేట్. అవునా కదా? ఇప్పటికి మనం ఎవ్రీ 6 to 7 months ఏదైనా 1 to 2 అయితేనే ఉంటాయి యాక్సిడెంట్స్. దానికి ఇన్నేళ్ళు ఓడ్ యాక్షన్ తీసుకోవాలి. మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే కదా ఆడ రెడ్ లైట్స్ అవన్నీ పెట్టి చేయడం జరిగింది. మళ్ళీ ఇంకో టీఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టలేదు. అంటే ఆ పోల్లు ఖర్చులు పైసలు లేవా? లేకపోతే ఆ లైట్ బల్బులకు కరెంట్ లేదు, ఏం లేకుండే వాళ్ళ కాడ. ఆర్షదీప్ రెడ్డి గారు ఇలాంటి సమస్యలని, ఇలాంటి నాయకులను చూసి ఈ రోజు గ్రామంలోకి చురుగ్గా రాజకీయాల్లో పాల్గొంటున్నారంటే మీరు ఏం చెప్తారన్నా? నేను అన్యాయం చూసి వచ్చిన, నేను బాధను చూసి వచ్చిన, నేను వాళ్ళు చేసే దౌర్జన్యం చూసి వచ్చిన. అరే వాళ్ళు ఒక పద్ధతి, ఏంది లేదు, ఎటు పోయి వాళ్ళు గెలవాలి, వాళ్ళని దుర్మార్గం చేయాలి, వాళ్ళకి ఎదురించి వచ్చిన వాళ్ళని ఎట్లా తీసిపడేయాలి, ఒక అబద్ధపు మాటలు మాట్లాడాలి. ఈ రోజు మన భారతదేశంలో ఏమైపోయిందంటే
ఈ కులాలు మతాల రాజకీయాలు ఎక్కువైపోయాయి. ఈ కుల మతాల రాజకీయాలలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ దిస్ ఇస్ కాల్డ్ ఏమంటారు వర్స్ట్ పాలిటిక్స్. వీళ్ళకి వేరే డెవలప్మెంట్ ఒక విజన్ లేక చాతం కాక చెప్పే చాతం కాక ఏదో ఒకటి మాట్లాడతారు. ఇందో ఆ సీఎం రెడ్డి మా ఊర్లో సర్పంచ్ రెడ్డికి ఇస్తున్నారు, అది అట్లనే నడుస్తుందా? మళ్ళీ సరే నువ్వు పోయినసారి ఎస్సీలే ఉండే, మళ్ళా ఆయన మీ రావే ఉండే, ఆయన కేటీఆర్ఏ ఉండే, మళ్ళీ ఎందుకు నువ్వు ఏం చేయలేకపోతేవి? ఏం చేసినావు? నా ఊరికి ఏం తెచ్చినావు? నువ్వు స్పెషల్ ఐటమ్ ఏం తెచ్చినావు చెప్పు. నువ్వు ఒక పెళ్లికి పోతేనే మనం స్పెషల్ ఐటమ్ ఏముందా అని ఇట్లా చూసుకుంటారు అందరు. మళ్ళీ నువ్వు ఇన్నేళ్ళు బతుకున్నా నీ ఊరికి ఒక స్పెషల్ ఐటమ్ చెప్పు. నేను చెప్తా నా ఊరికి అలా నా స్కూల్ ఉందని. అభివృద్ధి చేయలేకనే ఆరోపణలు చేస్తారంటారు. అంతే కదా. ఇప్పుడు చాతంగా ఏదైనా అరిసే కుక్క కరవదు అన్నట్టు ఇది కూడా అంతే. ఏదైనా అంతే. నీకు చాతంగానోడే ఎక్కువ మొత్తుకుంటాడు. నీకు చాతనేటోడు అంత మొత్తుకునే అవసరం ఏముంది? మీరు ప్రచారానికి వెళ్తున్న గ్రామంలో ఎలాంటి స్పందన వస్తుంది ప్రజల నుండి? ప్రేమ వస్తుంది నాకు. స్పందన కాదు, ప్రేమ. అరే నేను ఒక దండం పెట్టనికపోతే నాయన నువ్వు దండం పెట్టే అవసరమే లేదు నాకు. నువ్వు నాకు ఎందుకు దండం పెడుతున్నావు? నువ్వు తప్పు చేసి దండం పెట్టాలి. నువ్వు నా ఇంటికి డ్రైనేజ్ చేసినావు అని చూపిస్తావు ఒక ముసలా మనిషి, ఒక ముసలామె పెద్ద మనిషి. నెక్స్ట్ ఇంకో తాతకాడికి పోయి నేను దండం పెడితే నువ్వు ఎందుకు నాకు దండం పెడతావు? నువ్వు పెట్టొద్దు నాయన, నాకు నడవచాతం కాకపోతే నాకు నడవనికి నువ్వు స్టాండ్ ఇచ్చినావు అని ఒక పెద్ద మనిషి అంటే. ఇంకొక గల్లీకి పోతే ఒక చిన్న పాప అంటది, అన్నా నువ్వు నా చేతి కూడా ఊపకన్నా, నువ్వు నేను స్కూల్కి పోతే నా బుక్కులు కొనిచ్చినావు, బ్యాగ్ కొనిచ్చినావు అని ఒకదాన్ని. నువ్వు చెప్పు ఏం చేయాలి? అదే రెస్పాన్స్ వాళ్ళకి వెళ్ళి తీసుకురా. మనం ఒక నాయకుడిగా మీరు వాళ్ళ ప్రేమ అభిమానాల్లో కోరుకుంటున్న తరుణంలో మీరు ఎలా ఫీల్ అవుతారు? అన్నిటికంటే అంతకంటే ఆనందం ఏముంటది? ఇప్పుడు ఫస్ట్ టైం నేను నా కొడుకుని ఎత్తుకున్నప్పుడు ఎట్లయితే అనిపిస్తుందో, సడన్ గా ఒక పెద్ద మనిషి నా ముందుకు వచ్చి నాయన నువ్వు నాకు మస్తు పని చేసినావు అంటే కూడా అంతే ఆనందం అనిపిస్తుంది. అది చెప్పలేని ఒక ఎమోషన్. వి కాంట్ డిస్క్రైబ్. ఆ ఫీలింగ్ ని దేంతో కంపేర్ కూడా చేయలేదు. వాళ్ళు ఒక సొంత కొడుకులాగా అనుకోవడం అనేది చిన్న విషయం కాదు. నా కోసము వాళ్ళకున్న పొలమో వాళ్ళ ప్రాణాల్లో ఏం అవసరం లేదు, వాళ్ళ ప్రేమను ఇస్తుందా. వీళ్ళకి అట్లా కాదు కదా, వాళ్ళ పొలాలు కావాలి, వాళ్ళ రక్తం కావాలి, ఇంకా నువ్వు వదిలేస్తే వాళ్ళ ప్రాణాలు కూడా తీసుకుంటావు. మీరు భిన్నంగా మాట్లాడుతున్న ఒక రాజకీయ నాయకుడు కేవలం రాజకీయమే చేస్తారు, ఇలాంటి ప్రేమలు అభిమానాలు ఆప్యాయతల గురించి మాట్లాడారు. మీరు భిన్నంగా మాట్లాడుతున్నారు. ఇది తాండ్ర ప్రజలు మీకు ఇస్తున్న గౌరవం అంటారు? చెప్పినాక తాండ్ర ప్రజలు ఇచ్చే ప్రేమ అటువంటిది ఉంది. నన్ను ఏం చేసిందంటే అలా లాక్ చేసేసింది. వీళ్ళందరి ప్రేమ నన్ను లాక్ అయిపోయినండి. అది నేను వాళ్ళు వద్దన్నా కానీ ఇప్పుడు వాళ్ళని వదిలేసి నేను పోలేను, వాళ్ళని కూడా నేను వదలను. బాండింగ్ అట్లా అయిపోయింది. అభిమానం చూస్తే మీరు గెలిచాము, ఎంత మెజార్టీ గెలిచాము అనే ఎక్స్పెక్టేషన్. ఈ ఎలక్షన్ గెలుపు ఓటమికి సంబంధించిన గెలుపు అయితే కాదు. అది నేను నా నోట్తోని అనడం అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతుంది. గెలుపు ఓటమిగా ఇలా ఏం జరుగుతుందంటే మోసపు రాజకీయం జరుగుతుంది ఈరోజు. ఒక క్యాండిడేట్ బీఆర్ఎస్ బీజేపీల దగ్గర క్యాండిడేట్ లేరు, లేక ఓవర్ను తీసుకొచ్చి వాళ్ళని మభ్య పెట్టి వాళ్ళని కూడా మోసం చేసి, నేనేమంటున్నా నిలబడ్డ ఆయనకు కూడా ఒక అవగాహన లేకుండా వీళ్ళని ఏం చేసిర్రు, వీళ్ళని ప్రలోభించారు. నువ్వు గెలిచిన నీ వెనకాల నేను ఉన్నా, నీకు తెలియదు నా వెనక 5 మంది దొంగలు ఉన్నామో, నేను ఒక పెద్ద దొంగని, నా వెనకాల ఇంకో దొంగలు ఉన్నారు, వాళ్ళ ఇంకా గజ దొంగ ఉన్నాడు, నేను మా అందరు లీడర్ని చేస్తాను పో అంటే ఈయన అనుకుంటారు. అరే అట్లా జరగదు, జనాలకి అట్లా నడవదు. ఏదో పోయిన 5 ఏళ్ల కింద ఉన్న సర్పంచ్ ఓటు అడిగితే వాళ్ళు ఏం చెప్తారు అనేది, ఇంకా ఆయన ఓటుకు అడగనిక పోతే కూడా ఎంత ఘోరంగా ఉంటుందో కూడా తెలుసు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, సెలెక్టెడ్ హౌసెస్ పోతున్నారు. వాళ్ళు ఏ హౌసెస్ కి చేసారో దాంట్లోకి పోయి నీకు నేను నాకు నువ్వు ఇద్దరం కలిసి ఊరిని సర్వనాశనం చేద్దాం ఆ ఆలోచనలు ఉన్నారు, కానీ ఊరు ముందు పోవద్దు. కాసేపు రాజకీయాలు పక్కన పెడితే మీ కుటుంబ నేపథ్యం, ముఖ్యంగా కాయితీ ప్రభాకర్ రెడ్డి గారితో దగ్గర, మీ నాన్నగారి దగ్గర మీకున్న ఆ ప్రేమ, ఆ రాజకీయ ఆ లక్షణాలు కూడా వచ్చేసినాయి ఆల్మోస్ట్. నాన్నగారి దగ్గర ఉన్న మీకు ఆ ప్రేమని అది కొంచెం చెప్పే ప్రయత్నం. నేను మా ఫాదర్ ఇద్దరము ఒక సన్ అండ్ ఫాదర్ కంటే ఫ్రెండ్స్ లా ఎక్కువ ఉండే. అంటే నాకు మా అన్నకి ఒక 6.5 years డిఫరెన్స్. సో నేనే ఇంట్లో చిన్న, అందరికంటే చిన్న. సో మా అన్న నన్నే ప్యాంపర్ చేసి, అంటే నన్నే ఎక్కువ గౌరవం చేసేది. మా ఫాదర్ అదే చేసేది, మా మదర్ కూడా చేసేది. నాకు 12th వరకు కూడా మా మీద తినిపించేది చేతితో, అంటే అంత గర్వం చేసేది వాళ్ళు. మా అమ్మ ఒకవేళ ఎప్పుడన్నా ఎక్కడన్నా ఊరికి వెళ్ళడం అంటే డాడీ తినిపించేది. డాడీ మమ్మీ ఇద్దరు లేదన్నా అన్నయ్య తినిపించేది. అది ఇంకా మా ఇంట్లో ఎట్లా అయిపోయిందంటే నాకు అంత ప్రేమ. నాకు అందుకే ఈ లవ్ అండ్ ఎఫెక్షన్ కి నేను కొంచెం ఎక్కువ బెండ్ అయిపోతా.
ఆ ప్రేమ నుంచి నాన్నగారు కాలం వచ్చింది కాబట్టి అది ఎట్లా తట్టుకున్నారు మీరు, ఎట్లా తట్టుకునే ప్రయత్నం చేశారు కుటుంబానికి? అదొక హార్డ్ ఫేస్. ఇందులో ఒకరి బాధ ఇంకొకరి బాధ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను చాలా బాధపడ్డా అంటే అది అర్థం చేసుకున్నాను కింద కూడా అర్థం కాదు. ఇట్స్ కంప్లీట్లీ నా ఒక్కని బాధ. ఆ బాధ నేను ఎట్లా అనుభవించినా, ఎట్లా ముందుకు వచ్చినాం, ఏం చేసినాం, ఎవరు సపోర్ట్ ఉండే, మా బ్రదర్ ఎంత సపోర్ట్ చేసిండు, మా వైఫ్ ఎంత సపోర్ట్ చేసింది, మా మదర్ ఎంత సపోర్ట్ చేసింది, అన్నిట్లో అన్ని ఉంటాయి, అన్ని రంగాలు ఉంటాయి. అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే మా ఫాదర్ని గుర్తు తెచ్చుకోకపోవడమే నాకు ఎక్కువ బలమైంది. ఇంకా గుర్తు తెచ్చుకుంటే నేను బాధపడాల్సి వస్తుంది. అదే మాకు అదే అయిపోయింది. మేము ఇప్పటికి కూడా మీరు చూస్తే ఇంత పెద్ద ఫోటో ఉంది కానీ దండేయలేకపోతున్నాం. అది ఎందుకని మేము అది చూడలేకపోతున్నాం దండేసి. స్టార్టింగ్ లో ఇప్పుడు కొంతమంది పెద్ద మనుషులు వస్తారు, ఏందో నాకు అందుకే అది పెట్టాలి, నేను ఆ ప్రాసెస్ పెట్టాలి. ఎవరు దండలు తెచ్చినా నా డోర్ బయటనే పెట్టండి, నన్ను ఏమనుకోకండి, మా ఇంట్లో అయితే దండలు వేయకూడదు ఫోటోలకి, మాకు చూడబుద్ధి కాదు, మాకు బాధ అవుతుందని చెప్పి. దాదాపుగా ఇప్పుడు మీరు ఒక 4 సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రంలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు సామాజిక సేవలో. అట్లాగే ఇప్పుడు ఎలక్షన్ గ్రామ సర్పంచ్గా మీరు నామినేషన్ ఇట్లా రాజకీయాల్లోకి వెళ్ళాలి అని అమ్మగారి దగ్గర చెప్పినప్పుడు అమ్మ ఎలా యాక్సెప్ట్ చేసింది? అంటే యాక్సెప్ట్ చేసిందా, వద్దులే బెట్ట మనకి ఎందుకు రాజకీయాలు, హ్యాపీగా మీకు ఫారెన్ అలా ఇలా ఆలోచన ఉంటుంది, లగ్జరీ లైఫ్ ఉంటుంది, మనకి గ్రామంలో ఇలాంటి రాజకీయాలు చేయలేం కదా, రాజకీయాలు అంటేనే రఫ్ గా ఉండాలి, అలాంటి రాజకీయం మనకు సెట్ కాదులే అని ఏమన్నా డిస్కరేజ్ కాదు, మనం దాన్ని డిస్కరేజ్ అనడం కంటే ఇట్స్ ఎ పాజిటివ్ ఎంకరేజ్ అనొచ్చు. ఎందుకంటే ఒక సజెషన్, పాజిటివ్ సజెషన్ అని అనొచ్చు కరెక్ట్గా అయితే. ఎందుకంటే ఇప్పుడు మమ్మీ ఎన్నో ఏళ్ళ నుంచి మా ఫాదర్ని చూసింది రాజకీయంగా. ఆయన ఎన్నోసార్లు రాజకీయంగా మోసపోవడం చూసింది, వెనుకండు వేయడం చూసింది. రాజకీయం అంటే ఎట్లుంటది, నీ చుట్టూ ఎవరు ఉంటారో, నీ చుట్టూ రేపొద్దున వాళ్ళు ఉంటారో లేదో కూడా నీకు తెలియదు. ఇట్స్ లైక్ అ వార్, ఓపెన్ వార్. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా కనపెట్టలేదు అన్నట్టు రాజకీయం సేమ్. రాజకీయానికి సామెత ఎవరు ఎప్పుడు వెన్నుపోటు తెలియదు. సో మా మమ్మ అదే అంటది, లేదు నాన్న, డాడీనే ఆయన అన్నేళ్ళు చేస్తేనే ఏ రోజు కూడా వాళ్ళ తెలిసిన వాళ్ళు, క్లోజ్ ఉన్న వాళ్ళు వాళ్ళే మోసం చేసేది. అటువంటి దాంట్లోకి నువ్వు మళ్ళా ఊరిపోయి ఎందుకు ఇంత కష్టపడతావు, మంచిగా నీ బిజినెస్ ఏదో నువ్వు చేసుకోనండి అంటే. నేను కూడా స్టార్టింగ్ ఒక డాడీ చనిపోయిన తర్వాత ఒక 1 year మేము కూడా అదే బిజినెస్ లాగా ఉండే. ఆ తర్వాత మెల్లమెల్లగా ఊర్ల నుంచి కంప్లైంట్స్ అవన్నీ రావడం జరిగింది, ఇట్లుంది. ఎందుకంటే ఊరోళ్ళు కూడా ఏంటంటే దే వాంటెడ్ సమ్మన్, వాళ్ళకి కూడా ఎవరైనా ఒకరు కావాలి. ఎందుకంటే అన్యాయాలకి వాళ్ళకి బయటికి తీసుకొచ్చేటోడు ఎవరు లేరు. వాళ్ళని ఒక జైల్లో పడేసిన పక్షి, ఒక కేజీలో వేసిన పక్షి లాగా అయిపోయి ఎవరు వచ్చి ఆ డోర్ తీస్తారనేది వెయిట్ చేశారు. ఇంకా టైం వచ్చింది, నేను వచ్చిన. ఈ రోజు ఆ కేజీ కాదు కదా, కేజీ మొత్తం నేను ఇరగొట్టి ఆ కేజీ తయారు చేసిన చేతులు కూడా కొట్టేస్తారు. ప్రత్యర్థులను ఎదుర్కొన్న క్రమంలో చాలా వరకు కూడా ఒక భయం ఉంటది కుటుంబ సభ్యులకి. మమ్మీ ఏమన్నా అమ్మ అలాంటి చేసే వద్దు, మనకి ఎందుకు ఇట్లా వెళ్తున్న దూకుడుగా కొంచెం మనం కొంచెం కాంట్రవర్సీ కాకుండా న్యూట్రల్ గా వెళ్దాం అనే ఆలోచన ఏమన్నా మీ దగ్గర చేసే ప్రయత్నం చేసినా? న్యూట్రల్ అనేది చాతనగానే ఉంది. అవును, ప్రజలకి సేవ చేయాలనుకుని కాదు, జోబులకు 10 రూపాయలు సంపాదించాలనుకున్నోడు చేసేది న్యూట్రల్ పని. నేను అటువంటిది ఎప్పుడు అనుకోలేదు. మా మమ్మీ నాకు ఎప్పుడు సజెషన్ ఇవ్వలేదు. తప్పుని తప్పే చెప్పమన్నది, తప్పు చేసిన చెప్పగట్టుకోవడం అనేది. మొత్తం కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ఇప్పుడున్న రాజకీయాల్లోకి? స్పందన అంటే మంచి ఎంకరేజ్మెంట్, చాలా ఎంకరేజ్మెంట్ ఉంది. మా వైఫ్ అయితే కొంచెం ఎంజాయ్ చేస్తుంది ఇటువంటిది కొంచెం. మా మదర్ ఏమో ఇంకా మీరు ఆల్రెడీ షీఈ్ ఎక్స్పీరియన్స్ దీంట్లో మా ఫాదర్ తోని. మా అన్నయ్య ఇంకా అప్పుడప్పుడు వస్తాడు, చూస్తాడు, కొంచెం నవ్వుతాడు, ఎంజాయ్ చేస్తున్నావు అంటాడు. అంతే, వాడు ఎప్పుడైనా ఈ 2-3 సంవత్సరాల్లో నాన్నగారు ఉంటే మీకు ఇంకా గైడ్ గా సజెషన్స్ చాలా వరకు కొంచెం ప్రత్యర్థులను ఎట్లా ఎదుర్కోవాలి అలాంటి సూచన సలహాలు ఇచ్చేవారు ఉంటే అనేది ఎప్పుడన్నా మీకు గుర్తొచ్చిందా అన్న? 100% వస్తుంది. ఇప్పుడు ఒక్కసారి 2 సార్లుగా చాలా సార్లు వస్తుంది. ఇప్పుడు నా ఫ్రెండే వేరే దగ్గర ఇప్పుడు తెలిసిన వాళ్ళు వేరే పొజిషన్లో ఉంటారు పాలిటిక్స్ లా, వాళ్ళ ఫాదర్స్ వాళ్ళకి చేసే సపోర్ట్ అంటే నీకు ఒక బ్యాక్ బోన్ ఒకటి ఉంటే నీకు ఎదురుండదు. అంటే వాడు వచ్చి పుల్ల పెట్టడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఏమనుకుంటారు, ఆయన ఇంకా పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన కొడుకులే అనుకో. ఈరోజు ఏమైపోతుంది, వాడు ఒక్కడే కదా ఏదైనా అనొచ్చు, ఏదైనా అంత దాన్ని నేను విత్ స్టాండ్ చేసిన. ఆ సపోర్ట్ కూడా నాకు ఊరు ఇచ్చారు. నా ఊరే నాకు బ్యాక్ బోన్ అయిపోయింది. ఇది కాకుండా ఊర్లో ఉన్న పెద్ద మనుషులు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు.
వీడు కొత్తోడు, వీడు అది చిన్నపిల్లాడు అట్లాంటిది ఏం లేకుండా ప్రతి దాంట్లో నన్ను ఎంకరేజ్ చేయడం జరిగింది. ఆశాదీప్ రెడ్డి అంటే ఒక్కటి కాదు, ఒక సైన్యాన్ని తయారు చేస్తారని చాలా వస్తున్నాయి. నిజమే అంటారా? ఒక సైన్యం తయారు చేసుకున్నారా? ఒక ప్రేమతో కుటుంబ సభ్యులని తయారు చేసుకున్నారా? నేను సైన్యం కాదు, అది కుటుంబ సభ్యులు కూడా కాదు, అన్యాయం జరిగే నా కుటుంబ సభ్యులను కాపాడే సైన్యం. ఈ ఒక్క తాండ్రలో కాదు నేను చేసింది. మీరు ప్రతి ఊరు కల్లకుర్తి మండలం పోండి, వెల్లడ మండలం పో, చారగొండ మండలం పో, 3 మండలాలల్లో ఏ ఊర్లో ఏ తప్పు జరిగినా ఎత్తే ఒక గొంతుని నేను తయారు చేసి, అది నేను గౌరవం తెలుపుకుంటాను. ఆశాదీప్ రెడ్డి గారు రాజకీయం చేస్తున్నారా? తప్పు చేసే వాళ్ళని ఎదుర్కొంటున్నాడా? నేను తప్పు చేసే రాజకీయాలను ఎదుర్కొంటాను. సార్, తాండ్ర డ్రామా ప్రజలకి ఆశాదీప్ రెడ్డి గారు మీరు వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళే నాకు చెప్తారు, మీరు ఎటువంటి ఆలోచన పెట్టుకోకండి, మీరు మాకు పని చేసిర్రు, రేపొద్దున ఇంకా ఎక్కువ పని చేయాలి, ఎక్కువ పని ఏం చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు ప్రశాంతంగా ఆలోచించు, ఈ ఎలక్షన్ గురించి నువ్వు ఆలోచించకని వాళ్ళే వచ్చి నాకు చెప్తారు. నేను ఇంకా వాళ్ళకి ఏమంటున్నా, అమ్మా అట్లా కాదు, నువ్వు మంచిగా ఆలోచించు, నీకు వచ్చి వేరేళ్ళు దొంగలు వంద చెప్తారు, అటువంటివి నమ్మొద్దు, హామీలకు నమ్మకండి, ఎందుకంటే తీర్మాన హామీలు పొందిస్తారు, అటువంటిది కాదు, క్లారిటీ ఉండేటోళ్ళు ఎవరనేది మీకు తెలుసు, చూసి ఆలోచించి ఓటేయండి అని చెప్పాను. నామినేషన్ వేసిన సెకండ్ నుంచే రాజకీయం స్టార్ట్ చేసాం కొన్ని గ్రామాల్లో. మిమ్మల్ని చూస్తే చాలా ప్రశాంతంగా కాఫీ తాగుతూ కూర్చున్నారు మీటింగ్ పెట్టుకుంటూ. ఏంటి అంత ఓపుగా ఉన్నారా? లేకపోతే ఈ కుటుంబ సభ్యులు నన్ను ఎందుకు మోసం చేస్తారనుకుంటున్నారా? ఇప్పుడే చెప్పినా కదా, నేను పని చేయడం కంటే ఊరోలే నా కోసం పని చేయడం జరుగుతుంది. ఈరోజు నేను పోయి జనాల కాడ తిరగడం లేదు, వాళ్ళు ఏమంటున్నారంటే మనం అందరం కలిసి తిరుగుదాం. నేను ఇప్పుడు ఏమైపోయిందంటే నా వెనకాలనే ఒక 600 మంది వస్తారు, ఏ ఇంటికి పోయినా ఇల్లు తాళం ఉంటుంది. అరే ఏం తాళం ఉందంటే, సార్ మీ వెనకాలనే ఉంది సార్ వాళ్ళు అంటారు. అది ఒక పెద్ద ఫన్ అయిపోయింది మాకు. మేము ముందే ప్రచారం ఏమైపోతుందంటే ఒక ఎంటర్టైన్మెంట్ ప్రచారం పోతున్నాం మేము. రోజు ఒక మంచి అందరం పోయి ఓ దగ్గర బతుకమ్మ వేసి వాళ్ళు కొంచెం జోకులు చెప్పి, ఒక నార్మల్ ఇప్పుడు ఊర్లలో గాయకులు ఉంటారు, లోకల్ గాయకులు, వాళ్ళు ఒక పాట పాడడం, అట్లా టైం పాస్ అయ్యి మంచి ఈవినింగ్ అందరం స్పెండ్ చేసి మార్నింగ్ వచ్చే బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా వాళ్ళు పుల్ల పనులకు వ్యవసాయంకి వెళ్తే నేను కూర్చొని ఇంట్లో కూర్చొని చిన్న చిన్న రాజకీయం. ఆశాదీప్ రెడ్డి గారు యువతకి ఆదర్శంగా ఉన్నాడు. అలాంటి యువతకి రేపు భవిష్యత్తులో ఎలాంటి ఆలోచన, వాళ్ళకు భవిష్యత్తు వాళ్ళు స్థిరంగా ఉండాలంటే మీరు ఏమన్నా వాళ్ళకి ఉన్న భవిష్యత్తులో ఎలాంటి వాళ్ళ కోసం ఏదైనా కార్యాచరణ చేసి ఆలోచన చేస్తున్నారు? ఫస్ట్ బిజినెస్ అన్న, పని అన్న, జాబ్ అన్న, ఏదైనా ఇన్కమ్ సెట్ చేసుకో, తర్వాత రాజకీయంకి రండి. పుట్టే రాజకీయానికి వస్తే నడవదు. నిన్ను నమ్ముకున్న కాలుని వస్తుంది, చెయ్యిని వస్తుంది, ముగ్గురిని వస్తుంది, మూతిని వస్తుంది. ఎందుకంటే మనుషులే మనం నమ్ముకునేటోడు. ఏది వచ్చినా మనకు అండగా నువ్వు ఉంటావని నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే కంపల్సరీ నువ్వు నిలబడాలంటే నీకు ఉద్యోగం ఉండాలి, లేకపోతే నువ్వు ఇన్కమ్. నాయకుడిగా రావాలంటే వాడు స్థిరంగా ఉండాలి. తప్పకుండా. ఇందో నేను మంచోడిని అంటే వాని కాలు నొప్పి తగ్గుతుందా? అవ్వదు. భజన చేస్తుంది, తగ్గుతుందా? తగ్గదు. భక్తి భజన తప్పంటే లేదు. అదే విధంగా నువ్వు ఒక హాస్పిటల్ తీసుకుపోయి నీకు నచ్చిన వాళ్ళని ఏమైనా చూపించాలంటే ఒక 10 రూపాయలు నీ జోబులు ఉండాలి, అప్పుడే నడుస్తుంది. ప్లస్ ఆ 10 రూపాయలలో 5 రూపాయలు నువ్వు ఇంటికి పెట్టుకునేటట్టు ఉండాలి, 5 రూపాయలు ప్రజలకు పెట్టేటట్టు ఉండాలి. అంటే ముఖ్యంగా యువతకు ఒక మెసేజ్ ఇస్తున్నారు, డబ్బులు సంపాదించుకున్న తర్వాతనే రాజకీయుడు. డబ్బులు సంపాదించుకున్నాక కాదు, నువ్వు స్థిరంగా ఒక బిజినెస్ పెట్టుకో, షాప్ పెట్టుకో, ఒకటి ఏదన్నా సరే, నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తావా, ఏం చేస్తావా తెలియదు, నీకు రెగ్యులర్ ఇన్కమ్ ఉండాలి. నెలకి ఇంత అనుకోని నువ్వు ఫస్ట్ మీ ఇంటికి ఓ 30,000, 50,000, మీ ఇంటికి ఒక 50,000 ఎట్లా స్టార్ట్ చేసుకో. ఆ తర్వాత మిగతా పైన ఎంత వచ్చినా నువ్వు జనాలకి పెడతావా, ఏడన్నా తగిలి ఎప్పుడు అడగను. ఒక మంచి ఆలోచన, ఇది మంచి మెసేజ్ యువతకు నిజంగా ఆదర్శంగా తీసుకుంటానని అనుకుంటున్నాం. చెప్పండి, గ్రామ సర్పంచ్ గా ఇప్పుడు ఇంకా దాదాపు కొద్ది రోజులు మాత్రమే మిగిలింది, ఇంకా అంటే సింబల్ రాలేదు. సింబల్ వచ్చిన తర్వాత దాని ప్రకారంగా జనాల్లోకి వెళ్ళి ప్రతిపక్షాలని మీరు ఎట్లా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు? సో ఎందుకంటే మీరు కసిగా రాజకీయం చేస్తున్నారు. ఎందుకంటే ఇందాక మీరు ఒక మాట చెప్పారు, అన్యాయం చేసే రాజకీయ నాయకులను ఎదుర్కోవడానికి ఆశాదీప్ రెడ్డి గారు రాజకీయం చేస్తున్నారు. తాండా గ్రామంలో ప్రజలను కాపాడుకోవడానికి వచ్చారన్నారు. దానికి ధీటుగా రేపు ప్రతిపక్షాలకి ఏం చెప్తారు? ప్రతిపక్షాలకు నేను ఏం చెప్పాను, ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకునే నేను కాదనా. నా గురించి తప్పుగా వాళ్ళు మాట్లాడకపోతే చాలు. లేనిపోని వ్యక్తి చేయడం అన్నిటికంటే తప్పు, అది పాపం కిందికి వస్తుంది. అటువంటివి చేయొద్దు. మీరు చేసే రాజకీయం ఏంది, నువ్వేం చేస్తావో చెప్పు జనానికి. రేపొద్దున మీరు గెలిస్తే ఏం చేస్తారు, లేకపోతే ఇంతకు ముందు మీరు గెలిచి ఏం చేసిర్రు అది చెప్పండి.
అంతేగాని వాడు ఉంటాడా వాడు పోతాడా నీకు అనవసరం. జనాలకు తెలుసు, నాకు తెలుసు, నేను వాళ్ళకి ఏం చేసినో తెలుసు. అయ్యే నువ్వేం చేసినావు నేను అడిగేది వాళ్ళది ఒకటే క్వశ్చన్, మీరు ఏం చేశారు సరే నాకు చూపి, నాకు ఇది చేసిన అని చూపి నేను కూడా కనుక నాకు కూడా తెలవాలి కదా. నేను కూడా ఈ ఊర్లో ఒక వ్యక్తి, నేను నాకు ఓటు హక్కు ఉంది, నాకు ఇల్లు ఉంది, నాకు కూడా పిల్లలు ఉన్నా, నాకు కూడా చూపి ఇది చేసినావు అంటే నేను కూడా నీకే ఓటేస్తా. కానీ చివరి ఏ పండుగ తాండ్ర గ్రామ ప్రజలకు మెరిచే మెసేజ్? దయచేసి ఆలోచించి, ఎవరు నీతివంతులు, ఎవరు మోసం చేయరు, ఎవరితో అయితే రేపొద్దున మన గ్రామం అభివృద్ధి చెందుతుందో వాళ్ళని ఎన్నుకోండి. ఓటేసే ముందు 1-2 సార్లు మీ గుండె మీద చేసుకొని ఓటేయండి. థ్యాంక్ యూ. మొత్తానికి తాండ్ర గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా రేపు రంగంలోకి దిగబోతున్న ఆశ్రయం రెడ్డి గారు, తాండ్ర గ్రామ ప్రజలు ఇప్పటికే నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. వాళ్ళ ప్రేమాభిమానాలు ఇచ్చి కొండంత ఎత్తుకు నన్ను తీసుకెళ్లారు. ఇక్కడ గెలుపు ఓటమి కాదు, నేను ఫైనల్ గా న్యాయం చేయడానికే ఇక తాండ్ర గ్రామ ప్రజలను కాపాడుకోవడానికి, ఇక్కడ మా ఊరి గ్రామానికి, మా నాన్నగారు చేసిన ఈ గ్రామానికి నేను కూడా రాజకీయ పరంగా వాళ్ళకు సేవ చేయడానికి ఒక సేవకుడిగా వచ్చాను. సో అందరూ ఆదరించి, అభిమానించి, ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు నాకు వేసి ఆశీర్వదిస్తారని తాండ్ర గ్రామ ప్రజలని ఆశ్రయం రెడ్డిగా నేను కోరుకుంటున్నాను. మొత్తానికి ఇదండి తాండ్ర గ్రామం నుండి చూస్తున్నాను మీటింగ్ శ్రీనివాస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ప్రసాద్ గారు.